ముతుకూరు మండలం తాళ్లపూడి గ్రామానికి మొట్టమొదట త్రాగునీరు గాని వాటర్ ట్యాంకు గాని తీసుకువచ్చింది టీడీపీ ప్రభుత్వంలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి హయాంలోనేనని టీడీపీ సీనియర్ నాయకుడు దువ్వూరు కృష్ణయ్య చెప్పారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం తాళ్లపూడి గ్రామంలో స్థానిక టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాని ఆయన అనుచరులు చేసిన ఓ పోస్టుపై టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ తమ నాయకుడు సోమిరెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోబోమని చెప్పారు. అనంతరం వేణుంబాక శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో అన్ని అభివృద్ధి పనులు చేసింది సోమిరెడ్డి అని చెప్పారు. ఆలపాక వెంకటరమణయ్య మాట్లాడుతూ గత 2.5 సంవత్సరాలుగా గ్రామంలో ఎస్సీ ఎస్టీలకు 7 రూపాయలకు నీళ్ల క్యాను అమ్మిన నాయకులు ఈరోజు ఎమ్మెల్యే సోమిరెడ్డిపై అనవసరపు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. 2 రోజులలో నూతన వాటర్ ప్లాంటు పూర్తి చేసి గ్రామస్తులకు RO వాటర్ అందజేస్తామని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జంగిట సునీల్, అంతటి శ్రీనయ్య, గోళ్ల చంద్రయ్య, పాకాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మేము ఇక్కడి నుంచి ఎస్సీ ఎస్టీలు కానీ ఈ మా గౌన్లు కానీ అందరూ కప్పలు తోపు నీళ్ళు తెచ్చుకుంటే అప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బైక్ కారు వేసేటప్పుడు ఆపి అడిగాడు వాళ్ళని. మేము కూడా ఉన్నాం. ఏం నీళ్ళు తెచ్చుకొస్తాయి ఏమంటున్నా, ఏం నీటికి వస్తానంటే యాటి సంగతి జరిగింది, మాకు నీళ్లు లేవు తాగేదానికి ఇప్పుడు మేము కప్పలు తోపు తెచ్చుకుంటామంటే అప్పుడు ఆయన ఒక మాట నాకు చెప్పుకుంటుంటే కప్పలు తోపు చేసేటప్పుడు కూడా మీకు చేసింది కదా, మీరు ఎందుకు గమ్ముంటే వెంకటరావు చూసి కూడా ఎట్లుండే ఉన్నమాట. తర్వాత ఆయన అప్పుడు ఒక్కాల రాజేశ్వరం గారు ఎంపీ, చంద్రమోహన్ రెడ్డి మంత్రి. అప్పుడు ఆమె కోటలో 1,00,000 రూపాయలు చేసి ఈయన కోటలో వచ్చి 75,000 మొత్తం 1,75,000 రూపాయలు శాంక్షన్ చేసి కప్పల నుంచి తాళ్ళపూడికి నిలిచింది ఆయన సోమిరెడ్డి. తర్వాత మేము అది తాగుతా ఉన్నాం. తర్వాత ఆయన మంత్రి పెరుగులోనే వాటర్ ట్యాంక్ కట్టించాడు తాళ్ళపూడికి నన్ను లేకపోతే. సరే అది అయిపోయింది. మళ్ళీ 2వ పీరియడ్లో కూడా సాలు మాకు సాలు అని చెప్పి ఊరు వరకు ఈ పెద్ద ట్యాంకీ ఇచ్చి 2వ ట్యాంకీ అర్జునవాడికి గిరిజన కాలనీకి వాడికి కలిపి మళ్ళీ వాటర్ ట్యాంక్ కట్టించాడు. ఇవన్నీ ఈ టీడీపీ గవర్నమెంట్ కట్టి ఈ వైసీపీ గవర్నమెంట్ కట్టాడు. అసలు మాకు ఏ పని చేయలేవాడు, ఏం కట్ల వాళ్ళు. ఇప్పుడు దీన్ని వాటర్ కాలిపోయింది, వాటర్ కాలిపోయింది. 10 రోజులు నీళ్ళు ఇవ్వాల, 10 రోజులు దాకా నీళ్ళు ఇవ్వాల, వాటర్ కాలిపోతుంది. ఆ రోజు ఇవ్వలు మీద ఇవ్వాలా మేము అడిగాం, వాటర్ కలిపి అన్నారు పట్టించుకోవాలి. ఈ రోజు కరెంటు కట్ చేశారు. వాళ్ళకు 7 సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు కట్టకపోతే ఊరుకుంటాడు, ఇప్పుడు కట్ చేశారు. వాళ్ళు కట్ చేసిన చంద్రమోహన్ రెడ్డి చెప్తే ఎట్లా, దానికి ఎవరు బాధ్యుడు? వాళ్ళు కట్టాలా, వాళ్ళు కట్టి తీసుకుంటారా? వాళ్ళు కట్టడం కట్ చేశారు. వాళ్ళు కట్టినప్పుడు ఏం చేస్తారు, మేము వాటర్ ప్లాంట్ కట్టాలని చెప్పి మేము కట్ చేస్తాం. దానికోసం కాదు చంద్రమోహన్ రెడ్డి ఈ విధంగా వేయడం తప్పు కదా. అప్పుడు ఏమైంది, మేము టీడీపీ వాళ్ళు కూడా మేము చేయము పనులు. టీడీపీ వాళ్ళు ఎప్పుడు చేయడం పనులు, ఇది వైసీపీ వాళ్ళు కావాలని చెప్పుకుంది ఈ విషయం. వెళ్ళిన తర్వాత మా తాళ్ళపూడి పంచాయతీకి ఒక్క పన్నెట్టు చేయలేదు. నీళ్లు కానీ మంచి అడంతా చంద్రమోహన్ రెడ్డి. తర్వాత 2 రూపాయల లెక్కన అని ఆ రోజు చెప్పారు. 7 రూపాయల లెక్కన తీసుకుంటారు కానీ ఎస్సీ ఎస్టీల కాడ అందరి కాడ తీసుకుంటున్నారు. కరెంటు దొంగతనం కట్టడం తప్పు. ఇవన్నీ దొంగతనంగా చేసి ఇప్పుడు మొత్తం చంద్రమోహన్ రెడ్డి కట్టడం అది చాలా తప్పు. ఏం చేసాడు ఆయన? మాకేం తాళ్ళపూడి పంచాయతీకి ఏం ద్రోహం చేసాడు? ప్రతిదీ ఆయన తాళ్ళపూడి పంచాయతీ చేసింది ఆయనే. వీళ్ళు ఊరికే కాంట్రాక్టులు చేసుకుని ఇప్పుడు మా ఊరు పంచాయతీ తాళ్ళపూడి నుంచి మా శ్మశానాల కాడికి కాంట్రాక్ట్ తీసుకున్నారు పైప్ లైన్. దేనికి ఉపయోగం అది? ఎన్ని లక్షలు తీసుకున్నా మనకేం తెలుసు చేసాడు, ఏమి ప్రయోజనం చెప్పు? ప్రతి విలేకరులకు, మీడియా సోదరులకు, ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నమస్కారం. ఇప్పుడు తాళ్ళపూడిలో మిల్లర్ వాటర్ గురించి ఈరోజు నీళ్లు లేవని చెప్పి మా ఎమ్మెల్యే గారు చంద్రమోహన్ రెడ్డి మీద ఈ విధంగా సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. 5 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నప్పుడు మిల్లర్ వాటర్ వాడుతున్నప్పుడు దానికి కరెంటు మీటర్ ఉందా లేదా అనేది కూడా వాళ్ళకి తెలియదు, అనుమతులు తీసుకోవాలి. ఈరోజు వచ్చి ప్రభుత్వం వారు
దానికి కరెంటు మీటర్ లేదని వాళ్ళు ఓయిల్ కట్ చేశారు. వాళ్ళు ఓయిల్ కట్ చేస్తే దాన్ని మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోగా, సరేను మీరు వాటర్ ప్లాంట్ కట్టండి, నేను తీస్తానని మా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇప్పుడు దాన్ని మా ఎమ్మెల్యే గారు తాళాలు వేసినట్టు వీళ్ళు సృష్టించి వాట్సాప్లో పెడుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి కట్టింపులు తీసుకున్నాను, కట్ చేస్తారా? కరెక్ట్నే. ఏ ఎమ్మెల్యే అయినా తాగే నీళ్ళు ఎవరైనా ఇయ్యొద్దని చెప్తారా? ఏ ఎమ్మెల్యేనే చెప్తారా తాగే నీళ్ళు ఇయ్యొద్దని? దీన్ని ఈ విధంగా సృష్టించి చేయడం ఎందుకు? ఇప్పుడు మేము అదే ఏర్పాట్లలో ఉన్నాం. 2-3 రోజుల్లో ఇంకా ప్రజలకు నీళ్ళు ఇస్తాం, మిల్లర్ వాటర్ తాగేదానికి. ఈ గౌరవం అయినా మన విబిఆర్ గారు ఫౌండేషన్ ద్వారా మిల్లర్ వాటర్ పెట్టారు తాళపూడిలో. వాళ్ళు ఇస్తున్నారు. వీళ్ళు కరెంటు బిల్లు లేదు, వాటర్ బిల్లు లేదు, ఏమీ లేదు. ఒక క్యాన్కి వచ్చి 7 రూపాయలు. 7 రూపాయలు తీసుకుంటా కూడా ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ మహిళల్ని ఎవరు మోసం చేశారు? మేము క్యాన్ వచ్చి 7 రూపాయలు ఎక్కడ తీసుకుంటున్నాం ఈ 7 సంవత్సరాల నుంచి. ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు మోసం చేశారని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మోసం చేశారా? 7 రూపాయలు తీసుకొని ఎస్సీ ఎస్టీలు మేము మోసం చేశాము. ఎస్సీ ఎస్టీలు అన్నారు. ఎస్సీ ఎస్టీలే కానీ 7 రూపాయలు పెట్టి మీరు క్యాన్ నీళ్ళు తీసుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీల కానీ కదా మీరు 7 రూపాయలు క్యాన్ నీళ్ళు తీసుకుంటున్నారు. కానీ అనుమతులు గవర్నమెంట్ కాడ అనుమతులు ఎందుకు తీసుకోకుండా ఇచ్చారు? అంటే ఇన్ని ఎస్సీ ఎస్టీలను కూడా మోసం చేసినట్టనా? మా కాడ 7 రూపాయలకి క్యాన్కి డబ్బులు తీసుకుంటా మీరు అనుమతులు తీసుకోకుండా మమ్మల్ని వీళ్ళు ఎస్సీ ఎస్టీని కూడా మోసం చేశారు కదా. మీరు మోసం చేసినట్టే కదా. మళ్ళీ సోమిరెడ్డి గారికి ఎస్సీ ఎస్టీలకి చులకనా అని చెప్పడమా? 2.5 సంవత్సరం ఏం చేశారు? 2.5 సంవత్సరంగా ముందు ఏం చేశారు? కాకాని గోదావరి గారు మినిస్టర్గా ఉన్నారు. అప్పుడైనా మీరు అనుమతులు తెచ్చుకున్నారా? ఏమీ లేదు. ఇప్పుడు వాటర్ ప్లాంట్కి అనుమతి ఉందా? అది లేదు, ఏమీ లేదు. అనుమతులు ఏమైనా ఉన్నాయని మేము అడుగుతుంటే ఏమీ లేవు. ఇప్పుడు మా తాళ్ళపూడి పంచాయతీలో 4 రోజుల నుంచి మోటార్లు చెడిపోయి ఉంటే వాటిని చూసుకొని పలానా రోజు వేణుబాబు శ్రీనివాసులు పోయి ఒకటి మోటార్లు రోజు చూసుకున్నారు, కూర్చొని మోటార్లు వేయించుకుని వస్తున్నాం సాయంత్రం దాకా ఉంది. ఎందుకని? ప్రజలకు నీళ్ళు అందియాలని, ప్రజలకు నీళ్ళు అందియాలని చేస్తున్నాం మేము. మీరు మా మీద దుమ్మెత్తి పోసి లేస్తే మా ఎమ్మెల్యే గారి మీద దుమ్మెత్తి పోస్తారు. ఉదయం లేస్తేను ఏంటి కారణం? అందుకని మేము రేపటానికి 2 రోజుల లోపల మా గ్రామంలో మా ఊళ్ళందరికీ మిల్లర్ వాటర్ అందజేస్తామని నేను కోరుతున్నాను. ట్యాంక్ ఓపెన్ చేశాడు, పెట్టించాడు. ఆయన నీళ్ళు లేదు అంటున్నారు. ఆయన ఎక్కడీ లేదు. సిమెంట్ రోడ్లు వేసిన తాళ్ళపూడి అంతా మొత్తం చంద్రమోహుడే. ఎంతో నీళ్ళు లేదు ఏంటంటే చంద్రమోహుడు కానీ కట్ చేశాడంట. కాబట్టి మీరు మీటర్ ఇవ్వకుండా మీటర్ పెట్టుకోకుండా ఆయన మంది అల్లాడితే అది మోటార్లు చూస్తే అన్ని షాటర్లు కూడా ఎత్తుకొని వెళ్ళి ఉండరు. ఉట్టి ఇచ్చి మీ ఆడ పేరుకొని మళ్ళీ కట్టామన్నీ. జన్మదిన శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా అభివృద్ధికి బాటలు వేసి ఎంపీగా కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి టీడీపీకి మంచి గుర్తింపు తెచ్చిన మా ప్రీతమ నాయకులు నెల్లూరు జిల్లా ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, టీడీపీ నేత, నెల్లూరు జిల్లా.